హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గొర్రెలకి వచ్చే కణితులకు ఇంట్లోనే మనం ఏ విధంగా చికిత్స చేయాలి, మనం చేసే పద్ధతికి డాక్టర్ సలహాలు తీసుకోవాలా పర్లేదా అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మా గొర్రెల్లో ఒక 3-4 గొర్రెలకి కణితులు ఉన్నాయి. కొన్నిటికైతే ఒంటిలో సగభాగం దాకా కణితులు ఉన్నాయి, మరికొన్నిటికి మెడ దగ్గర, మొహం దగ్గర అలా కొన్ని చోట్ల అయితే ఉన్నాయి. మాకు వాటి గురించి ఫస్ట్ తెలియదు అనమాట. కొత్తల్లో అవి కణితులు లేసిన కొత్తల్లో ఏంటో గడ్డలు వస్తున్నాయి, గడ్డలు పెరిగిపోతున్నాయి, కొన్నిటికి పుళ్ళు కూడా వస్తున్నాయి గొర్రెలకి. ఇట్లాగే ఇవి కూడా ఇలా స్ప్రెడ్ అవుతాయేమో అనుకుంటూ ఉన్నాము. సచివాలయం డాక్టర్లు ఉంటారు కదా మనకి గొర్రెలకి ట్రీట్మెంట్ చేసేదానికి, వాళ్ళని కూడా అడిగాము. సార్ ఇట్లా గొర్రెలకి మాకు గడ్డలు అంటే కణితులు లేసున్నాయి, వాటిని మీరు ఎలాగైనా ఆపరేషన్ అలాంటివి చేయగలరని అంటే, వాళ్ళు వచ్చి మా దగ్గర వాటికి సంబంధించిన పరికరాలు ఏం లేవు, వేరే దగ్గర అంటే పెద్ద సచివాలయం దగ్గర అయితే ఉంటాయి, ఒకవేళ మేము చేయాలన్నా మీరు గొర్రెని సచివాలయం దగ్గరికి తీసుకొని రావాలని అయితే చెప్పారు. మనం గొర్రెల్ని 9-9:30 తిప్పుతాము, వాళ్ళు వచ్చేది ఆ టయాన. ఒక గొర్రెని తీసుకెళ్ళి మనం అక్కడ ఉండాలంటే కష్టం, పైగా వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, కరెక్ట్గా చెప్పలేదు. అంతేకాకుండా వేరే మనిషి ఉంటే మనకి తోడు ఇంకొకరు తీసుకొని వెళ్తారులే అని ఉంటుంది. వేరే మనిషి కూడా లేరనమాట, మనమే చూసుకోవాలి ఏదైనాను. అలా అనుకుంటా ఉంటే ఒకరి గురించి తెలిసింది. మా చుట్టుపక్కల ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు, ఆయన కణితులకు ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేస్తారని తెలిసింది. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆయన గురించి మేము వాళ్ళని అడిగామన్నమాట. గొర్రెలకి ఇలా కణితులు వచ్చున్నాయి అని సార్, మీరు ఏమన్నా వాటికి ఏమన్నా చేయగలుగుతారంటే, వాళ్ళు నార్మల్ పీపుల్స్ మనలాగే అంటే చేస్తామండి అని చెప్పారు. అందుకని మేము ఆయన్ని తీసుకొచ్చి వాటికి చూపించాం ఫస్టు. అంటే కొన్ని కణితులు ఎలా ఉంటాయంటే మెత్తగా పట్టుకుంటే మెత్తగా మనం ఏళ్ళు పెడితే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోద్ది, అంటే నొక్కితే నొక్కు కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా నొప్పి అనేది ఉండదు గొర్రెలకి. మనం ఎంత పట్టుకున్నా కూడా ఎట్లా ఉన్నాయి అలాగే ఉంటాయి, బెదిరిపోయే గట్టేమి ఉండదు. ఎందుకంటే నొప్పి లేదు కాబట్టి కణితుల వల్ల. చూసి ఏం కాదు, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, మనం దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు ఆయన. అయితే ఆయన వచ్చాక దానికి సంబంధించినవి సూదులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ సూదులను తీసుకొని వాటికి కుట్లు వేయాలన్నమాట. వాటికి దారాలు ఉంటాయి, అవి అక్కడ వాళ్ళు చెప్పారు కదా వేరే సచివాలయాలు ఉన్నాయని చెప్పేసి అక్కడైతే తీసుకెళ్ళాము. తీసుకొని వెళ్ళి ఆయన అడిగితే ఇచ్చారనమాట సూది, దారము, వాటికి పూసేటి మామూలుగా మనం పసుపైన పూసుకోవచ్చు ఇచ్చారు. ఆయన్ని తీసుకొస్తే చూసి పట్టుకొని దాన్ని మేము కట్ చేసేసి కుట్లు వేసాము. దాంట్లో నుంచి నీరంతా వచ్చింది. ఆ నీరంతా పోయాక మనం కట్ చేసాం కదా ఆ పార్ట్ని, ఆ సూది కూడా వంకర తిరిగి స్ట్రైట్గా ఉండదనమాట, ఎట్టంటే అటు బెండ్ అవ్వాలని చెప్పి అర్ధచంద్రాకారంలో సూది ఉంటుంది. అలా కుట్లేసి వెళ్ళారు ఆయన. దాన్ని ఒకసారి చూసాం కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు అనేసి అనిపించింది. ఇబ్బంది ఏం లేదు, మేము చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ సేఫ్టీ కోసం మేము అలాంటి సూది, దానికి సంబంధించిన దారము అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. అయితే కుట్లు వేశాక మళ్ళీ కొద్ది రోజులు మానిపోతుంది, మానిపోయినాక ఇప్పేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే వర్షాకాలము, చలికాలం అలాంటప్పుడు చేయకూడదు, ఎందుకంటే మనలాగే వాటికి కూడా నొప్పులు చేస్తాయి అని చెప్పేసి మేము వాటిని ఎండాకాలంలో చేస్తాము. ఈరోజు మా గొర్రెకైతే చేస్తున్నాము. చూడండి, ఈ గొర్రెకైతే కణితులు, దీనికంటే ముందు ఒక గొర్రెకి నేను చేపించాము ఆయన చేత. మేము నిన్న ఒక గొర్రెకి చేసాము, ఇది మన గొర్రె అనమాట. మేము దీన్ని పట్టుకొని ఉన్నాము. ఒక మనిషి మెడ మీద ఇలా కాలు వేసేసి ఒక కాలుని బాడీ మీద ఆనించేసి పట్టుకోవాలి, ఎందుకంటే గొర్రె కదలకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆ కణితి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే కాలు ఉంది కదా, ఆ కాలు దగ్గర ఒక కణితి ఉంది. మేమేంటంటే ఆయన కుట్లు వేశాడు కదా, జస్ట్ ఆ రోజు కుట్లు వేసినప్పుడు అంత కోస్తే నీరు వచ్చింది, అంత కూడా వేయబడలే అసలు. కుట్లు వేసి అంత మళ్ళీ అడని తగులుకొని ఊడిపోతూ ఉంటాయి కాబట్టి జస్ట్ మేము ఈసారి సూది యూజ్ చేయకుండా బ్లేడ్తో అలా లైట్గా కోస్తున్నాం. ఫస్ట్ అక్కడ ఉండే హెయిర్ ఉంటుంది కదా, గొర్రె బొచ్చుని, దాన్ని అయితే గీకేశారు. తర్వాత దానికి చిన్నగా హోల్ అనేది వేస్తున్నాడు. హోల్ వేసేస్తే ఆ లోపల ఉండేదాన్ని కొంచెం అడ్డం ఉంటుంది మనకి, అంటే హోల్ వేయంగానే ఆ చర్మం ఉంటుంది చూసారా, దాన్ని కొంచెం పైకి లాగాలి. అప్పుడు అక్కడున్న నీరు మొత్తం మనకి వచ్చేస్తుంది. ఆ గడ్డ గడ్డ అయినా కణిత అయినా కానీ ఏదైతే ఉందో అది నీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఆ నీరు బయటికి రాగానే. ఇక్కడికైతే కొంచెం బ్లడ్ కూడా వస్తుంది, కాలు అది కదిలిస్తూ ఉందన్నమాట. చాలా గట్టిగా ఉంది. ఫేస్ కార్డ్ ఉండేదేమో చాలా మెత్తగా ఉందన్నమాట. ఇదైతే కొంచెం కాలు గట్టిగా ఉండేతలకి అది ఎముక దగ్గర కదా, మనం తీస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని లాగాల్సి వస్తుంది లోపల ఉండే భాగాన్ని. అంటే మొత్తం కాదు, కొంచెం అడ్డం ఉంది, అది తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగ మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఎండాకాలంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే గాయాలు ఏమైనా ఎండాకాలం తొందరగా మానిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇలా వత్తుతుంటే అలా ప్రెస్ చేస్తూ ఉంటే నీరు వస్తుంది కదా, మళ్ళీ ఈ గడ్డ మాత్రమే ఇలా ఉంది, చాలా గట్టిగా అయిపోయినట్టు బండలాగా ఉంది. ఒక్కొక్కనిత ఒక్కోలాగా ఉంటుంది. ఇది కొసము అలా ఉంది. చాలామంది చూస్తుంటే కొంచెం గిలిగా ఉంటుందన్నమాట. చేసే వాళ్ళకి అలవాటు. నీరు అనేది పూర్తిగా పోతే బాగుంటుంది. ఇంకొక దీనికే ఫేస్ దగ్గర ఉంది, దాన్ని అయితే ఇలా కట్ చేసినప్పుడు పైపుతో కొట్టినట్టు నీరంతా పోయిందనమాట. మీరు కూడా ఈ విధంగా కణితులు ఉన్నప్పుడు ఇలా చేసేసి కొంచెం లైట్గా పసుపుగా నద్దినట్లయితే మీకు గొర్రెలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము కూడా ఇలాగే చేస్తున్నాము, మీరు చూస్తున్నారు కదా. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.